ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమైంది. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి చేసే క్రమంలో ఇదో కీలక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధమైంది. 1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. 1,06,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి చేసి క్రమంలో ఇదో కీలక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఫస్ట్ స్టేజ్ను 2027 ఏప్రిల్, మే నాటికి పూర్తి చేయాలని సీఎం తెలియజేశారు. కాలుష్య రహిత ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యంతో రాష్ట్ర ఇంధన మౌలిక అవసరాలు తీరడమే కాకుండా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం విషయంలో ఎంతో నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని తేల్చి చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 4,500 కోట్లతో 7 కోట్ల పని దినాల్లో 30,000 పనులు ప్రారంభించామని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న పవన్ దానిపై విచారణ చేస్తున్నామన్నారు. జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామన్నారు. వ్యవసాయ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజుల పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంలో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజులుగా ఇవ్వడం జరుగుతోందని వివరించారు. 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 5,400 కోట్ల రూపాయలు వేస్ట్ మెటీరియల్ కాంపౌండ్తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డులో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకు అధ్యక్షుడు సపోర్టింగ్, ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారు అంటే వీఆర్ సపోర్ట్, ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం. అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్. అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తాం. అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొక ప్రశ్న అయితే 1.49 lakh జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 5.85 lakh వేజ్ సీకర్స్. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా, బలంగా నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉందని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా, బలంగా నిలబడ్డారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
వైఎస్ఆర్సీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఆనాడు తెలుగుదేశం శ్రేణులు తప్పు చేయలేదు కాబట్టి అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని, ప్రభుత్వం కూడా తప్పు చేసినా ఏ ఒక్కరిని వదలదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, జగన్ తన అభ్యర్థుల కమిటీల ఓటింగ్కు వస్తున్నారా అని ఎమ్మెల్యేలతో లోకేష్ అన్నారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఓటింగ్కు రావాలా వద్దా అనే మీమాంసలో ఎందుకు పడాలని నిలదీశారు. నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లపై ఎమ్మెల్యేలతో లోకేష్ చర్చించారు. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారంటే వారి ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయం మర్చిపోకూడదన్నారు. జాగ్రత్తగా పనిచేయమని బాధ్యతనిస్తూ ఎక్కువ ఓట్లతో మనల్ని ప్రజలు గెలిపించారన్నారు. ఎమ్మెల్యేల వినతులపై మంత్రి స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనకు ఇచ్చిన ప్రతి వినతి పత్రంలో ఎన్ని పరిష్కారమయ్యాయి, కాకుంటే అందుకు గల కారణాలు వివరిస్తూ లోకేష్ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు. దీపంటూ పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి దాటిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 పైచిలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ కృష్ణలంకలో దీపం లబ్ధిదారునికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని ఇంట్లో స్వయంగా టీ చేయించుకుని తాగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి దాటిందని తెలియజేశారు. 1999లో దేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 పైచిలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఇస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో డెలివరీ అవగానే ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని చెప్పారు. 50 లక్షల మంది 3 వారాల్లోనే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నామో ప్రజల్లోకి మీ అందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేశామో దానికి కట్టుబడి ఉండే విధంగా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకున్న 48 గంటల్లోనే మీకు డెలివరీ అవ్వగానే మీ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము అందిస్తున్నాం. ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా స్థానికంగా ఉన్న గ్యాస్ కంపెనీస్ కానివ్వండి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కలిసికట్టుగా మేము చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. 21 రోజుల్లోనే 51 కనెక్షన్లు వచ్చాయని చెప్పారు. ఈ పథకం పట్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఈ కార్యక్రమం సమర్థవంతంగా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా అయిన తర్వాత అటు ధాన్యం పంపిణీ విధానంలో కానీ ఇటు ఈ పథకం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పేదవాళ్ళకి చేరువుగా వెళ్ళాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలి, ఒక్కళ్ళు కూడా దీనిలో మినహాయింపు ఉండకూడదు, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం వెళ్ళాలని చెప్పి నిత్యం ఆయన అన్ని డిపార్ట్మెంట్లోనూ సమీక్షలు చేస్తూ ఎక్కడ కూడా ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అది ఇమీడియట్గా పరిష్కారం అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన మనోహర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దీపం 2 పథకాన్ని ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా విజయవాడ తూర్పు నియోజకవర్గ మహిళా సోదరిమణుల తరఫున
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికవడం లాంఛనమేనని తెలుస్తోంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. కాగా ఈ ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరిగింది. ప్రజా పద్ధతులు, అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేసి నిరసన వ్యక్తం చేసింది. సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకునే కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహిస్తుందంటూ వైసీపీ ఆరోపించింది. ఓటింగ్ కొనసాగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నిక కావాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలవడంతో పోలింగ్ అనివార్యమైంది. కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో ఈ ఎన్నికల్లో వారి గెలుపు లాంఛనమే. దీంతో చైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి వేగుల జోగేశ్వరరావు, పీయూసీకి కోన రవికుమార్ ఎన్నిక కానున్నారు. విజయవాడలో గులాబీ పుష్ప ప్రదర్శన అదరహం అనిపించింది. పూల సోయగాలు ఉద్యాన సొబగులతో కట్టిపడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతోంది. రంగురంగుల పుష్పాలు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. వేల రకాల పూలు ఒక్కచోట గుబాళిస్తూ సువాసనలు వెదజల్లుతున్నాయి. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్లో నేటి నుండి ప్రారంభమైన ప్రదర్శన ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల వేదికగా 8వ రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన ప్రదర్శన, 7వ వార్షిక గులాబీ పూల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విరబూసిన గులాబీలు, సోయగాలు, విభిన్నమైన పుష్పజాతులు అన్నీ ఒకే చోట ఉండే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేవలం గులాబీల ప్రదర్శనకే పరిమితం చేయకుండా అలంకరణ మొక్కలు, గార్డెనింగ్ మొక్కల్ని ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో దొరికే 3000 రకాల గులాబీలు అందుబాటులో ఉన్నాయి. అందులో 500 రకాలు ప్రదర్శన ఉంచారు. గులాబీలకే కాకుండా బంతి, చామంతి, పెటోరియం, బోన్సాయ్, ఎడీనియం ప్రత్యేకమైన అలంకరణ మొక్కలు కొలువుతీరాయి. చిరుధాన్యాలు తయారు చేసే ఆహార పదార్థాలు ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరిత ప్రియా ప్లాంట్ లవర్స్ సొసైటీ సభ్యులను గద్దె అనురాధ అభినందించారు. విజయవాడలో ఏర్పాటు చేసే ప్రదర్శనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, మాజీ రాష్ట్రపతి, వారి సతీమణి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. విభిన్న గులాబీలు సమాచారం, పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. హైదరాబాద్, బెంగళూరు, మహానగర్లో మాత్రమే కనిపించే జాతీయ గులాబీల ప్రదర్శన అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు కోరారు. మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్న మన ముఖ్యమంత్రి పాలనలో ఈ రోజున మళ్ళీ మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజ్ సొసైటీ, అదేవిధంగా మన ఉద్యానవన శాఖ అందరూ కలిసి ఏర్పాటు చేసిన దీనికి ఇవాళ ప్రజలందరూ రావాలి. మరి ఇక్కడ సేల్స్, ఎగ్జిబిషన్ 2 జరుగుతూ ఉన్నాయి. మరి రావటం ద్వారా ఇక్కడ అందరినీ కూడా ప్రోత్సహించి మనందరం కూడా కలిసి చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని, మరి మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని మనందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్దాం. మన భావితరాలకు మంచి ఆక్సిజన్ని, మనం ఇవ్వాల్సిన ఆక్సిజన్ని అందిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వీరికి అభినందనలు తెలియజేస్తూ హరితాంధ్రప్రదేశ్ని చేయాలి అని మా ముఖ్య ఉద్దేశం. ఈరు 1,00,000 మొక్కలైనా మేము నాటాలని అనుకున్నాము, నాటించాలి అని కూడా. అందుకే ఈ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ రకరకాల విభిన్నమైన మొక్కలు, విభిన్న జాతులకు సంబంధించినవి, అంటే హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ అందించేవి ఉన్నాయి. అలాంటివన్నీ కూడా అందరూ విజిటర్స్ ఒక్కొక్క మొక్క కొన్ని నాటితే మనం 1,00,000 మొక్కలు ఒక సంవత్సరం కాదండి, ఒక 6 నెలల్లోనే నాటేయగలము, రీచ్ చేయగలము. వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజెస్, క్రిసాంథమమ్స్, లోటస్, అట్లా పూలు. అట్లా ఇండోర్ ప్లాంట్స్లో ప్రముఖ సక్యులెంట్స్, ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాల, స్నేక్ ప్లాంట్స్ అని అన్నీ ఇండోర్లో పెట్టుకునేవి కూడా. ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగ్కి మనం మొక్కలు పెంచితే పర్యావరణ పరిరక్షణే మా మెయిన్ ధ్యేయం.
ఈ గ్లోబల్ వార్మింగ్కి అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం. రోజు రోజు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. అలాంటి టైంలో మేము ఇది స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాలు అందరం ఉత్సాహంగా చేస్తున్నాము, మహిళలు అందరం కూడా. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అందరూ మొక్కలు పెంచాలని, ఆ మొక్కలు పెంచడానికి పిల్లలకి తెలియకపోతే వాళ్ళకి క్లాసెస్ అయ్యి కండక్ట్ చేస్తున్నాం, పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా. ఇక్కడ టెర్రస్ గార్డెనింగ్, గ్రాఫ్టింగ్ అండ్ వెర్మీ కంపోస్ట్ తయారీ విధానం వాటి క్లాసెస్ జరుగుతాయండి. మరియు ఇక్కడ అర్బన్ గ్రీనరీ వారు, హార్టికల్చర్ వారు, కోకోనట్ డెవలప్మెంట్ వారు స్టాల్స్ పెట్టి మాతో సహకరిస్తున్నారండి. మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో చేసే ఈ ఎగ్జిబిషన్ మీరు అందరూ సందర్శించి ఆనందించాలని కోరుతున్నానండి. నా పేరు హెల్త్కి పనికొచ్చే హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయండి, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. దీనికి కావాల్సిన ఎవరు వచ్చారు చూసుకోమ్మా, దీనికి కావాల్సి వచ్చిన పాట్స్ కానీ, స్టాండ్స్ కానీ, ఎరువులు కానీ, మందులు కానీ అన్నీ కూడా ఒకే చోట దొరకాలనే సంకల్పంతో మనం ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. సాయంత్రం ఎలక్యూషన్ ఉంటుంది, తర్వాత రేపు బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనేది ఉంటుంది. శనివారం సాయంత్రం డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అలాగే ఆదివారం వినూత్నంగా ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్సీ డ్రెస్, సాయంత్రం పూట సిబ్లింగ్స్ ఫ్యాన్సీ డ్రెస్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సోమవారం ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన టాపిక్స్ మీద నిర్వహిస్తున్నాము. డ్రాయింగ్ టాపిక్ వచ్చి అవర్ ఎర్త్, బ్యూటీ ఆఫ్ నేచర్, సేవ్ ఎర్త్, ఈ టాపిక్స్ మీద. అలానే ఎలక్యూషన్ వచ్చి కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. ఇలా పిల్లల్లో ప్రకృతి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మా రోజ్ సొసైటీ వాళ్ళు ప్రతి ఏటా ఈ కార్యక్రమాలను, కాంపిటీషన్స్ని స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తేజస్వి పొడపాటితో చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునరుజ్జీవం ఉద్భవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బేరం పార్క్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తేజస్విని పొడపాటితో చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక పునరుజ్జీవం ఉద్భవించాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్గా సృజనాత్మకతను వెలికితీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జానపద కళలను బ్రతికించేందుకు తేజస్విని, గుమ్మడి గోపాలకృష్ణలు సమ్మిళితంగా కలిసి పనిచేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, కల్చర్ క్వీన్గా తేజస్విని బిరుదు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సంస్కృతి, కళలు, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మంత్రి దుర్గేష్ అంటూ కితాబిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశంలో బాగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు గడించాలని తేజస్వినికి సూచించారు. మనం బతికించడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని, నాకు లభించినటువంటి అదృష్టం మరొకటి ఏంటంటే, ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి 2-3 విభాగాల్లో ఓ పక్కన తేజస్విని గారు, మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. వీరందరితో కలిసి, అదేవిధంగా పర్యాటక చైర్మన్ గా వచ్చినటువంటి బాలాజీ గారు అందరినీ కలుపుకుని ఈ మంత్రిత్వ శాఖని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తామని, అందులో తేజస్విని గారు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి వారి చేతులకు బలాన్ని. నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రొఫెషనల్ తరఫున, వారి రోజులో ఐటీ ఎంప్లాయీ అంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. పొద్దున్నే 9ంటికి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సాయంత్రం 9, 10, 1, 2 యుఎస్ టైమింగ్లు, ఈఎస్టీలు, యూఎస్టీలు అన్ని టైమింగ్ల్లో మాకు వర్క్ ఉంటుంది. ఆల్ టైమ్ ఎంప్లాయీ మేము యాక్చువల్గా. అలాంటి టైంలో కూడా ప్రతిరోజు మాకు ఎలా ఉంటుందో తెలుసండి. రాజకీయాల్లో మీకు ఇదంతా కొత్త అవ్వచ్చు. మార్నింగ్ 8:30కి ఇక్కడ ఉన్న కోర్ టీమ్ మెంబర్స్ అందరికీ తెలుసు, ప్రతిరోజు గంట కొట్టినట్టు మేము ప్రతిరోజు 8:30కి మీటింగ్ ఉంటుంది. ఏం చేయగలం, ఇంకా ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని ఈ ప్లాట్ఫామ్కి ఎలా దగ్గర చేయగలం. ఇంటర్న్షిప్ ఇందాక దర్శిత్ చెప్పినట్టుగా
ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్స్ని పాలిటిక్స్లోకి ఎలా తీసుకురాగలం, ఇలా కొత్త కొత్త మార్పులు రాజకీయాల్లో ఎలా తీసుకురాగలం. ఒక్క మాట నిజమండి, ఎంత సరికొత్త ఐడియా అయినా కూడా చంద్రబాబు గారు ఒక్కసారి కూడా మాకు నో చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పినట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఆదానిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఏపీలో ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల్లో ఆదానికి వైసీపీ ప్రభుత్వం లొంగిపోయిందని సిపిఐ ముందే చెప్పిందన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. తక్షణమే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలను తొలగించాలి. తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరపాలి. కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఫలితంగా ఈ భారాన్నంతా కూడా ప్రజలు మోయాల్సి వస్తుంది. ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులు మోయాల్సి వస్తుంది. రేపు డిసెంబర్ నెల నుంచి ఆల్రెడీ 6072 కోట్ల రూపాయలు భారం వేశారు. మరో 11,826 కోట్ల రూపాయల భారాన్ని మోపబోతా ఉన్నారు. ఒకవైపేం ప్రజలు భారాలు మోయాలి, వీరు మాత్రం దర్జాగా 1000 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని వారికి ఊడిగం చేసి అదానీలకు దోచిపెడతారు. జనావాస ప్రాంతాల్లో మద్యం షాపుల నిర్వహణను నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టాలని సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు దోనెపూడి శంకర్, దోనెపూడి కాశీనాథ్లు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. కృష్ణలంక జనవాస ప్రాంతం వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని కృష్ణలంక సత్యం గారి హోటల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ పాఠశాలలు, దేవాలయాలు, జనావాస ప్రాంతాలు అన్న తేడాలు లేకుండా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసగిస్తున్నారంటూ విమర్శించారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులకు అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పాటుపడతాననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఎక్సైజ్ పాలసీని మార్చుకుని కృష్ణలంక జనావాసాల మధ్య జన సమర్థం ఉన్నటువంటి ప్రాంతంలో, వైద్యశాలలు, విద్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని పెట్టకుండా నిలవరించి లైసెన్స్ రద్దు చేస్తే సరే, లేకపోతే రేపు సోమవారం నుండి వామపక్ష పార్టీలుగా సిపిఎం సిపిఐగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. టాపెత్తే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ఎవడు వస్తాడో, ఏ మినిస్టర్ వస్తాడో, ఏ ప్రజాప్రతినిధి వస్తాడో తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేటువంటిది. ఈ 21, 23, 22, పాత 23, ఇప్పుడు ఉన్నటువంటి 22, 21, 22 డివిజన్ల సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటిది. గతంలో ఎంతోమంది వైన్ షాపులు పెట్టాలని ప్రయత్నం చేసినా, బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టాలని ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టాం, పెట్టనివ్వలేదు. ఈరోజు కూడా అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక ఉక్రెయిన్ రష్యన్ వార్లాగా తీసుకువచ్చి వైన్ షాపును తెరవటం, దీనికి కొంతమంది ఎవరు మద్దతు ఉన్నా, ఎంతమంది పెద్దల మద్దతు ఉన్నా కూడా సిపిఐగా సహించేటువంటి సమస్య లేదు. ఇక్కడ బార్ షాప్ పెట్టనేమో. ఆ వైపుగా సోమవారం నుంచి కూడా సిపిఐ సిపిఎం జాయింట్గా ఐక్య కార్యాచరణ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ లెగసీ వైన్స్ని రద్దు చేయాలని చెప్పి, రద్దు చేయకపోతే ప్రజల చేత రద్దు చేపిస్తాం, ప్రజల్ని సమీకరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలని చెప్పేసి పత్రికాముఖంగా. కాబట్టి కృష్ణలంక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లెగసీ వైన్ షాప్ని జనావాసాల మధ్య జనాలకి ఇబ్బందిగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో నుంచి తక్షణమే తరలించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కనుక దీన్ని తరలించకపోతే వామపక్ష పార్టీలు అలాగే అందరిని ప్రజలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ వైన్ షాపును తరలించేటటువంటి దానికోసం చర్యలు చేపడతామని చెప్పి, ఆ వైపుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్.
సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయలకు పెంచుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ నాయకులతో ఒప్పందం కుదరడంతో సమ్మె విరమిస్తున్నట్లు ముఠా కార్మికులు ప్రకటించారు. పౌర సరఫరాల ముఠా కార్మికులకు భవిష్యత్తులో మరింత మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇచ్చారు. సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 3 రూపాయలు పెంచడం ద్వారా 252 MLS పాయింట్లలో పనిచేస్తున్న 5,791 మంది ముఠా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. హమాలీల కూలీ రేటు పెంచాలని జేఏసీ నాయకులు అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ ముఠా కార్మికుల జేఏసీ నాయకులతో వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో చర్చలు జరిపిన అనంతరం హమాలీల కూలీ రేటు క్వింటాకు 25 రూపాయల నుండి 28 రూపాయలకు పెంచేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకురాగా మంత్రి సావధానంగా విన్నారు. మరో సమావేశంలో సంబంధిత సమస్యలపై లోతుగా చర్చించి పరిష్కరిద్దామని వివరించారు. మంత్రి నిర్ణయంతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మా కూల్ రేట్ల పెంపుదల గురించి 3 రూపాయలు గడిపించినది మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయికి నాదెండ్ల మనోహర్ గారికి మాకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపులో భాగమే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అని మండిపడ్డారు. ఏ తప్పు చేయని చంద్రబాబు అరెస్ట్ అక్రమమని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ పివి రమేష్ సాక్ష్యం చెప్పారని, పోలీసులు తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. కన్నతండ్రి చనిపోతే అంత్యక్రియలు ముగియకముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని సోనియా గాంధీకి లేఖ పంపించిన వైకాపా అధినేత జగన్కు బంధుత్వాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై మాట్లాడే అర్హత లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ అనుమతి లేకుండా విజయమ్మ, షర్మిలను కించపరుస్తూ పోస్టులు పెట్టే ధైర్యం వర్రా రవీంద్రారెడ్డికి ఉంటుందా? అలాంటి పోస్టులు పెట్టి బతకగలడా? ఆ పోస్టులపై కనీసం స్పందించిన జగన్కు బంధాలు, బంధుత్వాల విలువ తెలియదు. అందుకే తల్లి, చెల్లి అతని నుంచి దూరమయ్యారు. సొంత బాబాయ్ వివేకాను గొడ్డలతో నరికి చంపితే నిందితులను గుర్తించండని ఏనాడైనా పోలీసులను ఆదేశించారా అని వరరామయ్య నిలదీశారు. చంద్రబాబు తన తల్లిదండ్రులకు దగ్గరుండి పిండ ప్రదానం చేశారని, ఆయన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో నారావారిపల్లె వాసులను అడిగితే తెలుస్తుందని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ విశ్రాంత కార్యదర్శి పివి రమేష్ సాక్ష్యం చెప్పారని, స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెట్టారు. రమేష్ సాక్ష్యాన్ని తప్పుదోవ పట్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల కోరారు. తండ్రికి కొడుకున్న సంబంధం ఇది, అభిప్రాయాలు ఇది. మీ మీద మీ తండ్రి గారి అభిప్రాయం ఇది. ఆయన చనిపోతే కొడుకుగా మీరు చూపించిందేంటి? ఆయన శవం గురించి వెంపర్లాడకుండా, ఆయన శవం గురించి ఆరాటపడకుండా, ఆ శవం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆక్రోషించకుండా మీ ముఖ్యమంత్రి పదవి మీకు కావాలని సంతకాలు సేకరించడం, దట్ షోడ్ యువర్ క్యారెక్టర్, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారా? అసలు బాంధవ్యాలు, బంధుత్వం అనేది నువ్వు కాదు, మీ చెల్లిని అడుగుతా. అన్న, అక్క ఏంటక్క మీ జగన్మోహన్ రెడ్డి గారి బాంధవ్యం, బంధుత్వం, కుటుంబ వ్యవస్థ ఏమంటారు చూద్దామా? అడుగుదామా? మన ఇద్దరం అడుగుదామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.